That car costs 4 crores. అదైతే యాక్చువల్గా 7 crores ఉంటుంది లోపల ఉన్న కారు. Pardu, what if I say in one day I'm gonna make you rich? ఊరుకో అన్న, వన్ డేలో రిచ్ ఎలా అవుతాం చెప్పు. ఎలా ఉంది? Stay is expected. That's the best room in entire Hyderabad. Of course, abbo. కానీ for the next 24 hours I'm gonna make you rich. ఎలా అన్న చెప్పరా? His name is Pardu, one of our subscribers. Pardu, నీ ఫుల్ నేమ్ ఏంటి? ఫార్మర్ శర్మ. నీ నిక్నేమా పార్దు అనేది? అవునన్న. సో ఇది పార్దు ఉంటుంది ఇల్లు, ఇది పార్దు ఇల్లు ఉంటున్న గల్లీ. యాజ్ మీరు గెస్ట్ చేసినట్టే మిడిల్ క్లాస్ పర్సన్. మీకు తెలుసు నేను ఎలా మన యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశాను. ఈఎంఐలు కడుతూ కెమెరాలు, నెక్స్ట్ గింబలు, దాని తర్వాత ల్యాప్టాప్ తీసుకున్నాను. దాని తర్వాత ఒక చిన్న రూమ్లో యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అండ్ మన పార్దు లాంటి మీ అందరి వల్ల నేను ఈ పొజిషన్లో ఉన్నాను. పార్దు, వాట్ ఈస్ యువర్ డ్రీమ్? టు బి రిచ్ అన్న. అదే క్వశ్చన్ అని అడుగు. వాట్స్ యువర్ డ్రీమ్ అన్న? టు బి ఫ్రికింగ్ రిచ్. వాట్స్ యువర్ డ్రీమ్? టు బి రిచ్ ఆర్ నాట్? కింద కామెంట్ చేయండి. పార్దు, వాట్ ఇఫ్ ఐ సే ఇన్ వన్ డే ఐమ్ గోనా మేక్ యూ రిచ్? ఊరుకో అన్న, వన్ డేలో రిచ్ ఎలా అవుతాం చెప్పు. ఆఫ్ కోర్స్ అవ్వం, కానీ ఫర్ ద నెక్స్ట్ 24 hours ఐమ్ గోనా మేక్ యూ రిచ్. ఎలా అన్న చెప్పరా? ఎక్కడికి వచ్చామన్న? హెయిర్ సెలూన్. ఏ సడన్కి వస్తే రిచ్ అయిపోతామా అన్న? పంచ అంటే వన్ డేలో రిచ్ చేస్తా అన్నావు కదన్న, అందుకే చెప్తా, తొందర ఎందుకు? దా పద్దు, బాగా రిచ్ అవ్వాలంటే ఫస్ట్ రిచ్గా కనిపించాలి. కదా ఒక చిన్న గ్రూమింగ్ సెషన్, షార్ప్గా కనిపించాలి. అది లైఫ్లో జరిగిన ఒక రిచెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? ఒకటి ఉందన్న. యాక్చువల్లీ మా ఇంట్లో కార్ లేదు. ఓకే. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ది సిడాన్ కార్ ఒకటి ఉంది. సో మేము ర్యాండమ్ డే రోజు ట్రావెల్ చేసామన్న కార్లో, మొత్తం ఓవరాల్ చుట్టూ ఒక రౌండ్ చేసాం. ఓకే. సో ఆ రోజు నాకు చాలా బెటర్ ఫీల్ వచ్చింది, రిచ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అన్న. ఐ ఫెల్ సో ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ అన్న ఆ రోజు అయితే. సరే, ఈరోజు అయిపోతుందా? దిస్ ఈజ్ బిఫోర్, దిస్ ఈజ్ ఆఫ్టర్. నెక్స్ట్ లెవెల్ వచ్చింది హెయిర్. బాగా వచ్చిందన్న, తెలుస్తుంది. అవునవును. సో ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ లుకింగ్ రిచ్ ఈ స్టార్ట్ విత్ యువర్ గ్రూమింగ్. ఫస్ట్ స్టెప్ డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది నాకైతే, అదే కనిపిస్తుంది, డ్రాస్టిక్ చేంజ్. నో నెక్స్ట్ గెస్ట్ మేబీ డ్రెస్సింగ్. నీకు వచ్చింది, ఫ్లోలోకి వచ్చా పద. Pardu, in order to look rich, this outfit is not gonna cut it. Yes sir. మనం రిచ్గా కనిపించాలంటే ఆల్వేస్ చూస్ మ్యూటెడ్ ఆర్ డార్క్ కలర్స్. ఓకే. మెరూన్, బ్రౌన్, బ్లాక్ అండ్ గ్రే, నేవీ బ్లూ కూడా. దీస్ ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే. సో ఆ సెగ్మెంట్లో ఉన్న అవుట్ఫిట్స్ చూద్దాం. షర్ట్స్ అయితే వద్దు, ఓకే? మనం నెక్స్ట్ లెవెల్ కనిపించాలి అలాగైనా. రిలాక్స్ పర్లేదు. జీన్స్ అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ ప్లేస్ అయిపోయాయి కదా. జీన్స్ ఆర్ నెవర్ అవుట్ ఆఫ్ ప్లేస్ బ్రో. జీన్స్ ఆర్ జీన్స్. జీన్స్ వల్ల వచ్చే ఆ మ్యాస్కులినిటీ అండ్ మ్యాచ్నెస్ ఏది ఇవ్వదు. ఎలా ఉంది అవుట్ఫిట్? అవుట్ఫిట్ చాలా బాగుందన్న, నిజంగా చాలా బాగుంది.
ఇంతసేపు అబ్జర్వ్ చేసినా నేను కొంచెం డల్గా లేదా ఎక్కువ మాట్లాడలేదు. అదే అవును, అదే ఎందుకంటే నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అవుట్ఫిట్ బట్టి మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి డిపెండ్ అయిపోతాయి ఏమేమన్నా. నాకు సేమ్ నా ప్రాబ్లం కూడా అవుట్ఫిట్ బాగాలేకపోతే అసలు మాటలు కూడా రావు నాకు. అవుట్ఫిట్ బాగుంది, కాన్ఫిడెన్స్ బాగుంటుంది. అవుట్ఫిట్ ఇంతకుముందు కొంచెం బాగాలేదు, సో నేను డల్గా కామ్గా కూర్చున్నా. సో ఇప్పుడు చాలా ఎగ్జైటింగ్ ఉంది, రిఫ్రెషింగ్ కూడా ఉంది చెప్పాలి. అంత కదా రిచ్గా ఉందో లేదో అవుట్ఫిట్. రిచ్ అండి అన్న, అల్ట్రా రిచ్ ఉంది అన్న. ఓకే, ఇంకా చాలా ఉంది. బై ద వే కార్ పిలుద్దాం ఆగు. సన్నీ తీసుకొచ్చే కారు. అదిగా ఒక రోజు అంతా రిచ్ అనుకున్నాం కదా, మన కార్ ఏమి ఎక్కుతాం కానీ పార్దు ఎలా అనిపిస్తుంది? చాలా ముందుకు వేసేసుకున్నావు, కొంచెం వెనక్కి వేసుకో పర్లేదు. ఇలా 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 అంట. ఓకే ఓకేనా ఇప్పుడు? ఎలా ఉంది? హౌస్ ద కార్? కార్ సూపర్ ఉందన్న. ఇదా? ఇది మర్సిడీస్ బెంజ్ GLC 43. ఎంత ఉంటుందన్న కార్ ఇది ఎగ్జాక్ట్ ప్రైస్? 1.4 1.5 ఆన్ రోడ్. 1,50,00,000. అంటే మనకి ఇప్పుడు అన్ని మనీ ఉంటే కార్ కొనచ్చా? అంటే 1,50,00,000 అంటే ఫస్ట్ కార్ కొంటా అట్లా కాదు. నీ దగ్గర డిస్పోజబుల్ ఇన్కమ్ అలాంటివి ఉంటే కొనుక్కోవచ్చు, బట్ అంత ఎవరికి రావు. కానీ ఫస్ట్ అంత డబ్బులు ఉంటే వీ హ్యావ్ టు రీఇన్వెస్ట్. మనం అది ఫస్ట్ ఆలోచించాలన్నమాట. మన మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా అక్కడే ల్యాక్ చేస్తాం, ఉన్న డబ్బులు ఖర్చు పెట్టేస్తాం. కానీ హ్యావ్ టు మేక్ మనీ వర్క్ ఫర్ అస్. ఓకే, లైఫ్ అంతా అంతే. యూ షుడ్ వర్క్ ఫర్ మనీ అండ్ మనీ షుడ్ వర్క్ ఫర్ యూ. హీటెడ్ సీట్స్ కావాలంటే మనకి అక్కడ సీట్ కింద హీట్ వచ్చే ఆప్షన్ ఉంది ఒకటి పైన బటన్. ఇప్పుడు నీకు వేడిగా వస్తుంది. నీకు బాడీ మసాజ్ కావాలంటే బాడీ మసాజ్ ఉంది ఇక్కడ, అన్నీ ఉన్నాయి. అండ్ యు నో వాట్, ఇక్కడ చాలా ఉంది. బై అంట. ఫ్రికింగ్ లవ్ దిస్ కార్. నాకు ఇష్టమైన కార్ని ఐ డోంట్ నో, నాకు ఇష్టమైన కార్లో నా సబ్స్క్రైబర్ని పెట్టుకొని వెళ్తూ ఉంటే వచ్చే ఫీల్ ఉంది. లైక్ హీ రిప్రజెంట్స్ మై యూట్యూబ్ ఛానల్. లైక్ ఒక ఫిజికల్ ఎంటిటీ ఉంది అని అనిపిస్తుంది అనమాట. అది కూడా నాకు ఇష్టమైన ఫేవరెట్ థింగ్. ఎక్సైట్మెంట్ నేను చెప్పలేను. ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ లిటిల్ బిట్ ఓవర్వెల్డ్ రైట్ నౌ. ముందు తీసా కార్, బట్ సబ్స్క్రైబర్తో తీయడం అనేది ఇట్స్ నెక్స్ట్ లెవెల్ అంతే నాకు. ఎక్స్పెక్ట్ చేసావు కార్ తెస్తా అని చెప్పి? అస్సలు లేదండి, అస్సలు లేదు, అనుకోలే కూడా. సో గైస్ ప్రెజెంట్ మేము లంచ్కి వచ్చాం. అలాగా లంచ్ చేసేసి అక్కడ కూడా చిన్న సర్ప్రైజ్లు ఉన్నాయి. మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని. ఒరిజినల్ ఇవి? ఎస్. ఇంకా ప్లాస్టిక్ అనుకున్నాను. సో బిఫోర్ వి గో టు లంచ్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే, అంటే ఏదో బట్టలు లేకపోతే ఇలాంటి కాస్ట్లీ లంచ్ వల్ల మనం రిచ్గా అయిపోతాం అని కాదు. యూ షుడ్ లుక్ బియాండ్ దట్. అంటే ఇలాంటి లొకేషన్కి వస్తే మనకి డిఫరెంట్ థాట్స్ వస్తాయి, డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి అనమాట. చుట్టూ ఉన్న పీపుల్ని చూసి అందరూ సూట్స్ వేసుకున్నారు చూసా, అందరూ ఒక వెల్ డ్రెస్డ్, అంటే ఒక ఆర్డర్లీ మేనర్లో ఫ్యాషనేట్గా ఉన్నారు ఒక్కొక్కరు కూడా. సో అది చూసి మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. మనకు తెలియకుండానే లాట్ ఆఫ్ థాట్స్ వస్తాయి అనమాట, మంచి గ్రోత్ ఓరియంటెడ్ థాట్స్ వస్తాయి. సో దట్ ఈస్ వై నేను కూడా అప్పుడప్పుడు ఇంట్లో అన్నీ ఉన్నా సరే బయట మంచి కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ తాగుతాను అనమాట అట్లీస్ట్. రైట్, యూ ఆల్సో హ్యావ్ టు డూ దట్. అండ్ దిస్ ఈజ్ ఆల్ మేనిఫెస్టింగ్. ఒకసారి మనం చేసిన తర్వాత వీ కెనాట్, అసలు ఆ థాట్ని మనం వీ కెనాట్ గో బియాండ్ దట్. అంటే అది బుర్ర నుంచి పోదు.
ఇంకా మనం ఎక్కువ వెళ్తూ ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి స్నీకర్ కొనిన తర్వాత మంచి జోర్డన్స్ తీసుకున్న తర్వాత అరే ఇంకో జోర్డన్స్ కొనాలి అని చెప్పి అనిపిస్తుంది. బట్ ఫస్ట్ స్టెప్ తీసుకుంటేనే ఆ ఫస్ట్ జోర్డన్ కొనిన తర్వాతే ఆ థాట్ వస్తుంది. సో వన్ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. ఈరోజు నా వల్ల నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతున్నావు అంటే ఇట్స్ జస్ట్ దట్ రేపు పొద్దున్న నీకు మళ్ళీ అనిపించాలన్నమాట, మళ్ళీ ఇలాంటి రెస్టారెంట్కి రావాలి, ఫ్యామిలీతో రావాలి, మనం కూడా అంత ఆ కార్ ఎక్స్పీరియన్స్ మన కార్ ఎక్కడ చూసా ఆ కార్ ఎక్స్పీరియన్స్ మన డాడీకి ఇవ్వాలి అని చెప్పి. అవునన్నా థాట్స్ కూడా వస్తాయి మనకి ఇలా ఇలా మూవ్ అవును. యా లంచ్ కల్లా ఏం ఆలోచిస్తున్నావు నాన్న? నేనా అంబియన్స్ బాగున్నాయి చూస్తున్నాను. ఇస్ ఇట్ నైస్? బాగుంది. దీర్ఘంగా ఆలోచిస్తున్నాం. అన్న కిచిడి 700 అంట అన్న. ఇంట్లో చేసుకున్న కిచిడి ఎంత ఉంటుంది అన్న? 700 అంట. ఏమని చెప్పాలన్న? ఎంత ఉంది? 580. ఇంకా చూడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది. బాగుంది. వెళ్తున్నప్పుడు తీసుకెళ్ళిపోతాం మెల్లగా. అన్న క్వాంటిటీ చూస్తేనేమో చాలా తక్కువ ఉంది, కానీ ఫుడ్ ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి అన్న. అదే మ్యాజిక్. నేను యాక్చువల్లీ ఉదర్ చదివా, ఇక్కడ జనాలు దే డోంట్ కమ్ టు ఈట్, ఓకే దే కమ్ టు టేస్ట్ కోసం. ఎందుకంటే వాళ్ళకి హోల్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. మనం ప్రజెంటబుల్గా ఉన్నామా లేదా అంటే లెట్స్ అది అంబియన్స్ పరంగా, లేకపోతే వాళ్ళు వచ్చే మన ఉంటారు కదా స్టాఫ్ వీళ్ళంతా కూడా. అందుకే మనకి ఇప్పుడు బావర్చికి వెళ్తే ఒక బిర్యానీ ఇలా పెట్టేస్తాడు, ఇంత బిర్యానీ, బట్ వాళ్ళకి ఎంత కొంచెం ఇస్తే అంత లగ్జరీ ఫీల్ వస్తుంది. దట్స్ అ మార్కెటింగ్ గిమ్మిక్ అనమాట. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కమ్ హియర్ టు కమ్యూనికేట్, నెట్వర్క్, అంబియన్స్ కోసం, వాట్ నాట్. తినడానికి అయితే రారు 5 స్టార్ హోటల్స్. అండ్ నేను చదివా, నేనే తినడానికి వస్తాను. నేను బాగుందా? బాగుందా? ఎలా ఉంది? లగ్జరీస్ అన్న. 2 lakhs per day. 2 lakhs per day అదే For the stay, 2 lakhs per day. That's the best room in entire Hyderabad. Entire Hyderabad. Complete oka flat. ఎలా ఉంది? సో దిస్ ఈజ్ బియాండ్ వాట్ వి ఎక్స్పీరియన్స్డ్ ఇప్పటికి. ఇప్పటిదాకా మనం ఎక్స్పీరియన్స్ చేసిన వాటిల్లో దిస్ ఈజ్ ద బియాండ్ థింగ్ అనమాట. దట్ కార్ కాస్ట్ 4 crores. అది 3.5. అది కూడా 3.5. అదైతే యాక్టింగ్ 7 crores ఉంటుంది లోపల ఉన్న కారు. ఇది 1. ఇది కూడా అంతే, అరౌండ్ 1.5 crores డిఫరెంట్. ఓకే, సి ఐ జస్ట్ వాంటెడ్ టు సే వన్ థింగ్. అంటే ఎన్ని లగ్జరీస్ మధ్యలో ఐ టోల్డ్ ఒక 1 day మొత్తం రిచ్గా ఉంచుతాను అని చెప్పి, బట్ దిస్ ఈస్ ద ఎపిటోమ్ ఆఫ్ రిచ్. దిస్ ఈజ్ లగ్జరీ. ఓకే, ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. ఓకే, నువ్వు ఎన్ని కొనుక్కుంటే అన్ని ఉంటాయి అనమాట, బట్ లోపల ఏం చెప్తుంది అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను తీసుకొచ్చాను కాబట్టి నువ్వు ఏదో ఒకటి తీసుకోవాలి ఫ్యూచర్లో. ఇట్స్ నాట్ అబౌట్ దాట్. రేపు పొద్దున మీ అమ్మాయి డాడీకి ఒక ఇల్లు, లేకపోతే ఇట్స్ యువర్ కెరియర్, వాట్ ఎవర్. Have a dream about something. A man without a purpose is nothing. Okay, ఇప్పుడు నేను డెఫినెట్లీ నెక్స్ట్ లైఫ్ అంతా నేను రిచ్ చేయకపోవచ్చేమో, కానీ నీకు ఆ రిచ్ మైండ్ సెట్ ఇచ్చానని చెప్పి నాకు ఉంటుంది. ఇట్లాంటివి చూసినప్పుడు కూడా లైక్ పుష్ వస్తుంది, ఒక మోటివేషన్ పుష్. మనం కూడా కొనుక్కోవాలి, మనం కూడా ఆ స్టేజ్కి వెళ్ళాలని ఒక పుష్ అని వస్తుంది. సో రియాలిటీ చెక్ కూడా అవుతుంది. అండ్ అల్టిమేట్లీ మీకు తినికి కూడా చెప్తున్నాను, మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. ఎన్ని క్రోర్స్ ఉన్నా, ఎన్ని మిలియన్స్ ఉన్నా, అల్టిమేట్లీ మ్యాటర్స్ దిస్ హార్ట్ ఉందా లేదా. ఓకే, ఇవన్నీ ఉన్నా నీకు అది లేకపోతే, హార్ట్ లేకపోతే వేస్ట్. అన్న మార్నింగ్ గుర్తుందా మీరు ఒక క్వశ్చన్ అడిగారు నన్ను, మీకు ఇప్పటిదాకా రిచెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని. నేను మా డాడ్ ఫ్రెండ్ కార్ గురించి చెప్పా, కానీ ఈ డే నుంచి నేను మా అందరికి, మా ఫ్రెండ్స్ కానీ ఎవరికి కానీ, నేను ఈ రోజు నీతో స్పెండ్ చేసిన టైం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓ మై గాడ్, లైఫ్ లాంగ్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ దిస్ సో మచ్. మీన్స్ అ లాట్. అట్లీస్ట్ అలాంటి మెమరీ ఇవ్వగలిగానని చెప్పి లైఫ్ లాంగ్ అన్న, లైఫ్ లాంగ్. సో గైస్, మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం
మేము మాట్లాడిన కాన్వర్జేషన్కి మీరు అగ్రీ చేస్తే డెఫినెట్లీ లైక్ చేయండి. మీ వల్ల ఇలాంటి వ్లాగ్స్ ఎక్కువ చేయాలనిపిస్తుంది అనమాట. మన సబ్స్క్రైబర్స్కి ఎంతో కొంత నా వైపు నుంచి ఒక మైండ్ సెట్ షిఫ్ట్ ఇవ్వగలుగుతున్నానని చెప్పి నాకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. అండ్ విత్ దట్ బీయింగ్ సెడ్, వాట్ ఎవర్ థాట్స్, మీ డ్రీమ్ ఏంటి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దట్స్ అన్ అఫర్మేషన్, దట్స్ మేనిఫెస్టేషన్. అండ్ మన యూట్యూబ్కి ద ప్యాషన్ వర్జ్ ఇలాంటి కంటెంట్ ఎక్కడా మీకు దొరకదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, రైట్? అండ్ మేక్ షూర్ టు రింగ్ దట్ బెల్ ఐకాన్ యాజ్ వెల్. ఈ మధ్యన ఎవరికి వీడియోలు వెళ్ళట్లేదు, నోటిఫికేషన్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. అది